ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి. మరుగుజ్జులు, యక్షుణులు ఇలాంటి కథలు చెప్పలేదు మనం. మరుగుజ్జుల కథలు చాలా ఉన్నాయి చందమామలో. అవునా? ఓకే. ఎప్పుడు చెప్పలా. ఆ మరుగుజ్జు అనడానికి ఒక చిన్న బాధగా ఉంటుంది జయ నాకు. ఏమిటో లే పాపం అని. అందుకని నాకు చెప్పబుద్ధి కాదు. ఇది యక్షుణులు, మరుగుజ్జు యక్షుణుల కథ. జ్వార్జే యక్షుణులు. బాగుంది, చిన్న కథ, సరదాగా ఉంది. పూర్వం జక్కుల మిట్ట అని ఒక ఊరు ఉండేదట, ఒక కొండ, ఒక మిట్ట. ఆ మిట్ట నిండా యక్షులు ఉంటారు, కాపరాలు ఉంటారని చెప్పుకునేవారు. ఆ జక్కుల మిట్ట దూరంగా ఉండి దానికి డౌన్లో బోల్డ్ అని ఊళ్ళు ఉండేవి. ఈ ఊళ్ళల్లో ఒక చక్కటి కుటుంబం ఉన్న భూస్వామి ఒక ఆయన ఉండేవాడు, బాగా డబ్బున్నవాడు. ఆయన పెళ్ళ మహాబుద్ధిమంతురాలు, మహాపనిమంతురాలు. ఆవిడ ఎంతమంది పని వాళ్ళు ఉన్నా తన పనులు తనే చేసుకునేది, ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేది. ఆ కాలంలో ఏంది, ఎవరి నూలు వాళ్ళు వడుక్కుని నూలు రాట్నానికి వేసి తిప్పి బట్టలు నేసుకునేవాళ్ళు, లేదా నూలు పడుకొని నేతకాళ్ళకి ఇచ్చి బట్టలు నేయించుకునేవాళ్ళు. అయితే ఈవిడ ఏం చేసేదట, రాత్రిపూట పని చేసుకునేది. ఇంటికి బాధ పడుకున్నాక పొద్దున పిల్లల హడావిడ ఏముండదు కదా, ఆవిడ రాట్నం తిప్పి నూలంతా పడికి కర్రలకి పొలకు చుట్టు పెట్టుకుని, తర్వాత వాటికి రంగులు వేసుకుని, చవుడు బాణ అంటారు, ఒక బాణ పెట్టి దాంట్లో చవుడు అవి వేసి కొన్ని రంగులు కలిపి బట్టలకు రంగులు వేసుకుని నూలుకి అవితో నేయించుకునేది. అయితే ఒకనాటి రాత్రట ఆవిడ పని చేసుకుంటుంది. ఇంటికి పాది పడుకున్నారు, భూస్వామి నిద్రపడి, పిల్లలంతా ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఈవిడ మెల్లిగా ఆయన నూలు పడుకుంటూ, దేవుడా ఎవరైనా సహాయం వస్తే బాగుండు నాకు అనుకుంది. ఇంతలో ఎవరో తలుపు కొట్టేసరికి ఈ రాత్రి వేళ ఎవరు తలుపు కొడుతున్నారని, రాత్రి 11 గంటల వేళ. ఆవిడ 1 గంట దాకా పని చేసుకునే అలవాటు. తీస్తే ఒక పొట్టి మరుగుజ్జు స్త్రీ, ఒక అమ్మవిడ గబగబా వచ్చేసింది లోపలికి. వచ్చేసి చకచక ఈవిడ ఎక్కడ కూర్చొని నూలు పడుకుంటుందో అక్కడ కూర్చుంది. తిప్పడం మొదలుపెట్టింది స్పీడ్గా. ఈవిడ నిర్ఘాంతపోయి చూస్తోంది. ఈ తలుపు తీయబడింది కదా, ఇంకొక ఆవిడ వచ్చింది గునగున. అక్కడి నుంచి ఈ తీసిన దారాన్ని ఓ పుల్లకు చుట్టేయటం మొదలుపెట్టింది. ఇంకొక ఆవిడ వచ్చింది మళ్ళీ స్పీడ్గా, చవుడు బాణ తీసి పొయ్యి మీద పెట్టింది. పొయ్యి ఒకటి రాజేసింది, ఒకటి పొయ్యిలోకి ఊత్తోంది, ఇంకోటి రంగులు సవరిస్తోంది. ఒక 7-8 మంది వచ్చేసారు లోపలికి. ఈవిడ అటు ఇటు చూస్తుంది. పొట్టి వాళ్ళు, అందంగా అలంకరించుకుని చిన్న స్త్రీలు. ఏం చేయాలో తెలియదు, వాళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. రణగొండ ధ్వని ఇల్లంతా. ఎవరైనా లేచొస్తే బాగుండంటే ఎవరూ లేవటల్లా ఇంట్లో వాళ్ళు వీళ్ళ గోలకి. ఆవిడకి అర్థం కాలేదు. ఈ లోపల వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళంతా అన్నారు, ఏమమ్మా ఆకలిస్తుంది, ఏమైనా పెట్టవా మాకు అన్నారు. అనగానే సరే ఏం చేసింది, మరి ఏం చేస్తుంది, తన పని అంతా లాక్కుని వాళ్ళు చేసేస్తున్నారు. తను ఒక్క పని చేసేది, 7-8 మంది 7-8 పనులు చేసేస్తున్నారు. సరే పొయ్యి మన చవుడు బాణ పొయ్యి వేరు, అన్నం పొయ్యి వేరు. ఇవి పొయ్యి దగ్గర కూర్చుని పొయ్యి రాజేసి, కుంపటి రాజేసి, పొయ్యి మీద ఏదో పెట్టింది, కుంపటి మీద ఏదో పెట్టింది, ఏదో కాస్త చేయబోతుంటే వండినట్టే తినేస్తున్నారు. ఎన్ని వండినా చాలటం లేదు. ఏదో నూనె పెట్టి చుయ్యమని వేసింది, అందులో కాస్త బజ్జీల పిండి లాంటిది, అవి తినేస్తున్నారు. టకటకమని ఒకళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, తినేస్తున్నారు. ఆవిడకి అప్పుడు తట్టింది, వీళ్ళు మనుషులు కాదు, ఈ జక్కుల మిట్ట మీద యక్షుణులు కాపురాలు ఉంటారని, సహాయం కోసం పిలిస్తే వస్తారని విని ఉండేది. ఏనాడు ఆవిడ అడగలేదు, దేవుడా నాకు సహాయాన్ని పంపించు అని అడగడం పొరపాటైపోయింది. అది వాళ్ళు తిరిగే వేళ వినేశారు. వాళ్ళు విని వచ్చి దిగేశారు, ఇంక వెళ్ళరు. ఇంత గోలగా ఉండి వంటల వాసనలు వస్తున్న ఆ మొగుడు లేవడా, పిల్లలు తలుపులేసి పడుకుని ఎవరు రారు. ఆయన గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి లేపే అవకాశం వీళ్ళు ఇవ్వటల్లా, ఆవిడ ఊపిరి ఆడినివ్వటల్లా, వండు అంటున్నారు. అక్కడి నుంచి ఆవిడ గుర్తొచ్చింది, పక్కింట్లో ఒక ముసలి మామ ఉంది, ఆవిడికి యక్షుల కథలన్నీ తెలుసు. సరే పొయ్యి మీద నూనె పెట్టి, అక్కడి నుంచి రెండో పొయ్యి మీద అన్నం కొత్తలాడుతుండగా అది పనిచేస్తున్నాయి కావి. ఈవిడ గబగబా వెళ్ళి ఆ పక్కింట్లో మా అమ్మని కేకేసుకొచ్చి, మామ మా ఇంట్లోకి ఎవరో వచ్చారు, ఇంతంతే ఉన్నారు ఆడాళ్ళు, వాళ్ళు పని చేసేస్తున్నారు అనేసరికల్లా, ఓసు కూతురా యక్షుల్ని పిలిచావేమిటే నువ్వు అని అడిగింది. అడిగేసరికల్లా, ఏమో నాకేం తెలుసు, దేవుడా సహాయం చేయడానికి ఎవరినైనా పంపించమన్నాను, అంతా వచ్చేసారు, అక్కడి నుంచి గోలగోలగా ఉంది, ఎన్ని పనులు చేసేస్తున్నారు అనగానే, సరే అయ్యో జక్కుల మిట్ట మీద యక్షుణులు ఉంటారే, వాళ్ళు రాత్రి 11 గంటల వేళ వీధిలో విహారానికి వస్తారు, ఆకాశంలో నీ నేను ఇంటి మించి వెళ్తున్నారు, విని దిగేశారు, ఇక పోరు, మన ఇల్లు విడిచిపెట్టరు వాళ్ళు. ఓ పంచి వాళ్ళని పిలవకూడదు, ప్రమాదం, జక్కుల మిట్ట తగలబడిపోతుందని కేకలు పెట్టు,
వాళ్ళంతా తమ ఇల్లు వాకిళ్ళ కోసం వెళ్ళిపోతారు, అంత పరిగెత్తేస్తారు. నువ్వేం చేస్తావంటే వాళ్ళు పని చేస్తున్న ప్రతిదీ బోర్లు ఇచ్చాయి, ఏది ఆ పనిగా ఉండనివ్వద్దు అని చెప్పింది ముసలి మామ. చెప్పగానే అమ్మాయి ఏం చేసింది, పొయ్యి మీద ఉన్న అన్నం దింపేసి నూనె కింద మంట యువతలు లాగేసి అయ్యో అయ్యో జక్కుల మిట్ట తగలబడిపోతుందో అని కేకలు పెట్టంగానే వాడాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు. జక్కుల మిట్ట నిండా వాళ్ళ కుటుంబాలు, ఓహో, వాళ్ళకి పిల్లాజేలా ఉంటారట మరుగుజ్జు పిల్లలు. దాంతో వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వదిలేసి ఇల్లు 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 వాకిళ్ళు అనుకుంటూ లేచక్కపోయారు, పరిగెత్తంగానే ఈవిడ ఏం చేసింది, వెంటనే రాట్నం వరుకుతున్నారు, రాట్నాన్ని పడుకోబెట్టేసింది, చవుడు బాణని బోర్లిచ్చేసింది, పొయ్యి మీద ఉన్న రాళ్ళు పక్కకు దోసేసింది, లోటాలు వాళ్ళు చేస్తున్న పనులన్నీ కదురు అంటే దాన్ని కర్ర చుడతారు కదా పుల్ల, ఆ కదురుని ఇట్లా నిలబెట్టి చుడతారు, దాన్ని కూడా పక్కకు పడుకోబెట్టేసింది. ఈ జక్కుల మెట్ట మీదకి పరిగెత్తిన మరుగుజ్జు యక్షుణులు అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసి అక్కడేం మంటలు లేవని మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఈవిడ ఈ లోపల ఏం చేసింది, గబగబా దుడ్డు తలుపేసి వాకిలి తలుపు కూడా బిగించేసి తలుపు కొట్టారు. తలుపు అంటే తీల నిశ్శబ్దంగా ఉంది. మొగుడు లేవలా ఇంకా, అయినా కూడా ఇప్పటిదాకా లేవలా. అక్కడి నుంచి ఈ మొట్టమొదటి రాట్నాన్ని తిప్పడానికి వచ్చి ఓ రాట్నం ఆ తలుపు తీవే అని రాట్నాన్ని పిలుస్తుంది. వాళ్ళు ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు వాళ్ళు చెప్పిన పని చేస్తుంది. రాట్నం పక్కకు పడిపోయింది కదా, పని ఆగిపోయింది. అది రాల. ఓ కదురా లేచి రావే తలుపు తీవే అని కదురుని చుట్టిన ఆవిడ పిలుస్తుంది. ఓ చవుడు బానా రావే అని పిలుస్తున్నారు. అక్కడి నుంచి ఓ పొయ్యిలో రాజేసిన పుల్ల రావే అంటే ఈవిడ చూస్తూనేది, పొయ్యిలో పొయ్యి రాజేసింది కదా చవుడు బాన కింద, మంట వదిలిపెట్టింది ఈవిడ. అందులో నుంచి ఒక పుల్ల లేచి బయలుదేరింది తలుపు తీయటానికి. అయ్యో, ఈవిడేం చేసింది, ఓ చెంబేడు నీళ్ళు ఎత్తి ఆ చవుడు దాని మీద ఆ పొల్ల మీద పోసింది. పొల్ల రాలి తడారిపోయింది, మంట ఆరిపోగానే పొల్ల పడిపోయింది. బయట వీళ్ళంతా కోలాహలంగా అరుస్తూ పిలుస్తూనే ఉన్నారు. ఆ అరుపులకి లేచాడు భర్త. ఈవిడేం చేసింది, కాస్త ఆము అంటున్నాడు, ఆ చవుడు బాను తీసుకెళ్ళి మొగుడు ఎత్తి మీద బోర్లు ఇచ్చింది. నీళ్లు పడేసరికి కేకలు పెట్టుతూ లేచాడు. ఏమిటే నీళ్ళు పోసావు, ఎవరే బయట అన్నాడు. అనేసరికి లేచి రావయ్యాను. ఎప్పుడైతే ఈయన తలుపు తీశాడో మొత్తం యక్షుణులంతా మాయమైపోయారు. ఇల్లంతా అల్లకల్లాయంగా ఉంది. ఏమిటి ఎటా ఉంది, భయంకరంగా ఉంది. అన్ని బోర్లు ఇచ్చి పక్కకు పెట్టి ఇల్లంతా సామాన్లు, పొయ్యిలు భగభగా మండుకుంటూ గందరగోళం. ఆవిడ వెలిగించిన పొయ్యి ఉంది, వీళ్ళు వెలిగించిన పొయ్యి పోయింది. బాగా హాల్లో నీళ్లు. ఏం జరిగింది అంటే ఇదిగో ఇట్ట జరిగిందని చెప్పింది. అంతే మొగుడు పెళ్ళం కలిసి సామాన్లన్నీ సర్దుకు ఇంకా రారు వాళ్ళు. వెళ్ళిపోయారు మొత్తం. వాళ్ళంతా లేచకపోయారు. ఇంకా అప్పుడు ఆవిడ రాత్రిపూట పని చేయటం మానేసింది. రాత్రిళ్ళు పనులు చేయకూడదు, ఇట్లా దారిపోయే వాళ్ళు వచ్చేస్తారని చెప్పేవాళ్ళు. జక్కుల మిట్ట చుట్టుపక్కలంతా చెప్పుకునేవాళ్ళట. ఆకాశంలో దేవతలు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉంటారు, రాక్షసులు తిరుగుతారు, తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అప్పుడు రాత్రిపూట ఎవడు లేడు, అంతా ఇట్లా చచ్చారు, ఇటేదో మాట్లాడుకున్నాను తథాస్తు అంటారు వాళ్ళు. అందుకనే రాత్రిళ్ళు పని చేయకూడదు, ఇంటిల్లి పాది ఓసారే పడుకోవాలి, ఆడవాళ్ళు చకచకా సవరించుకుని పడుకోవాలని, అర్ధరాత్రి పనులు చేయకూడదని చెప్పేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, ఫన్నీగా ఉంది. నమస్తే. నమస్తే.